शक्ति सशेषो बभूव नराधारणे। శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయం గురించి తెలుసుకుందాం. కామాఖ్య దేవాలయము గౌహతి నగరంలో అస్సాం అనేటువంటి రాష్ట్రంలో నీలాచలం అనేటువంటి పర్వతం పైన కొలువై ఉన్నదన్నమాట. ఈ యొక్క దేవాలయం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటే కనుక, కామాఖ్య దేవాలయము మనకి పురాణం ప్రకారంగా సతీదేవి దక్షయజ్ఞ వినాశనార్థము దక్షయజ్ఞంలోకి ప్రవేశించినప్పుడు ఆ దగ్ధమైనటువంటి దేహాన్ని పరమేశ్వరుడు తీసుకుని వెళ్తూ ఉండగా పరమేశ్వరుడు యొక్క ఉగ్రరూపం చల్లార్చడం గురించి గాను మహావిష్ణువు ఆ యొక్క దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించడం జరుగుతుంది. అట్టి సమయంలో ఆ యొక్క దేహాంగాలన్నీ 56 చోట్ల పడ్డైనట్టుగా మన యొక్క పురాణాలన్నీ చెప్తూ ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి 18 దేహాంగాలు 18 శక్తిపీఠాల కింద కొలువై ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాల్లో 13వ శక్తిపీఠము హరిక్షేత్రే కామరూపిణి. ఈ యొక్క కామరూపిణి అంటే కామాఖ్య. ఈ కామాఖ్య అమ్మవారు నీలాచలం పర్వతం పైన యోనిముద్ర రూపంలో కొలువై ఉన్నది. ఈ అమ్మవారికి ఇక్కడ యోని స్వరూపం కింద ఆరాధన చేస్తారు. ఈ యొక్క అమ్మవారికి విగ్రహము గాని ప్రతిమలు గాని ఏమీ ఉండవు. కేవలం యోనిముద్ర స్వరూపం కింద అమ్మవారి యొక్క రూపం ఉన్నది. ఈ కామాఖ్య అమ్మవారికి వామాచార పద్ధతిలో పంచమకారాలతోటి విశేషమైనటువంటి బలి పూజా కార్యక్రమాలు, అలాగే సాత్వికమైనటువంటి పద్ధతుల్లో శాంత స్వరూపం కింద ఎన్నో రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అలాగే కామాఖ్య అమ్మవారు ప్రతి స్త్రీ రజస్వల అయిన దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి నెల ఋతుస్రావం అనేటువంటిది కలుగుతుందో, అలాగే ఈ యొక్క కామాఖ్య అమ్మవారికి కూడా సంవత్సరానికి ఒకసారి ఋతుస్రావం అనేటువంటిది కలుగుతుంది. ఆ ఋతుస్రావం కలిగినప్పుడు అమ్మవారి యొక్క దేవాలయాన్ని మూసివేసి ఆ 3 రోజులు కూడా పూర్తిగా అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా ఆపివేస్తారు. 5వ రోజు తర్వాత అంబుబాచి మేళా అనేటువంటి మహామేళా కార్యక్రమం చేసి ఈ యొక్క ఉత్సవాన్ని చాలా వైభవంగా అస్సాం రాష్ట్రం అంతా కూడా చేసుకుంటూ ఉంటారు. కామాఖ్య దేవాలయానికి ఎలా చేరుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. కామాఖ్య దేవాలయానికి చేరుకునేటప్పుడు ముందుగా విమాన ప్రయాణం ఎంచుకోవడం చాలా మంచిది. విమానంలో వెళ్తే సులభంగా, సౌకర్యంగా, త్వరగా చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మనం ట్రైన్ ప్రయాణం చేయడం మనకి అంత అనుకూలంగా ఉండదు. మనం ఏసీ బుక్ చేసుకున్నా కూడా చాలా మంది ఇతర వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విమాన ప్రయాణం చేసుకోవడం మంచిది. చాలా దూర ప్రయాణం కాబట్టి సుమారు ఒక 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం విమాన ప్రయాణం చేసుకోవడం మంచిది. విమానం మనకి బెంగళూరు నుంచి కానీ, లేదా చెన్నై నుంచి కానీ, కొచ్చిన్ నుంచి కానీ, లేదంటే విశాఖపట్నం నుంచి కానీ, కలకత్తా నుంచి కానీ, హైదరాబాద్ నుంచి మనకి ప్రతి రోజు కూడా ఒక 2-3 విమానాలు గౌహతికి డైరెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ హైదరాబాద్ నుంచి మీరు ప్రయాణం చేస్తున్నట్టయితే గనక హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు ఒక ఫ్లైట్ తీసుకుని ఆ ఫ్లైట్లో మీరు గౌహతి వరకు చేరుకుంటే అక్కడ గౌహతి దగ్గర మీకు ఊబర్ కానీ, ఓలా కానీ క్యాబ్లు లభిస్తాయి. అక్కడ 800 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ఊబర్ వాళ్ళు. అక్కడి నుంచి కామాఖ్య దేవాలయం వరకు కూడా మీరు ఈ క్యాబ్లో వెళ్ళిపోవచ్చు. కామాఖ్య దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఈ పండిట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి హోటల్స్ చాలా ఉంటాయి స్టే చేయడానికి. ఆ పండాస్ అంటారు వాళ్ళని. ఆ పండాకి సంబంధించినటువంటి హోటల్స్ కానీ, లేదంటే ఆశ్రమాలు కానీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు బస చేయొచ్చు. అక్కడ ముందుగా బుక్ చేసుకునే అవసరం ఉండదు. ఏదైనా విశేషమైనటువంటి దినాల్లో తప్ప మిగతా రోజుల్లో మనకి అక్కడ రూమ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్తే కనుక మీకు మంచిగా రూమ్ దొరుకుతుంది నియర్ బై దేవాలయంలో. ఆ దేవాలయానికి సమీపంలో మీరు చక్కగా రూమ్ తీసుకుని వెంటనే ఎనీ టైం అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళేటట్టుగా అవకాశం ఉంటుంది. అక్కడ రూమ్ తీసుకుంటే కనుక
మనకి కామాఖ్య దేవాలయంలో 2 మంచి భోజనశాలలు ఉన్నాయి. ఒకటి శ్రీ మోయి అంటారు. ఆ హోటల్ నార్త్ ఇండియన్ స్టైల్లో బాగుంటుంది. అలాగే హైదరాబాద్ కిచెన్ అని చెప్పేసి కూడా ఒక హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళినా కూడా మన దక్షిణాది ఫుడ్ లభిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి వారందరూ ఇబ్బంది పడతారు. చాలా మందికి ఏంటంటే కామాఖ్య వెళ్తున్నాము, అక్కడ ఏమిటి ఏం తెలియదు, ఎలా ఉండాలి, ఏం తినాలి, అక్కడ మన ఫుడ్ దొరుకుతుందా లేదా. కామాఖ్య అంటే ఏదో ఫారెన్ లా అందరూ భావిస్తున్నారు. అలా వద్దండి. కామాఖ్య చక్కగా మన సమీపంలో ఉందన్నట్టుగా వెళ్ళండి. కామాఖ్య దేవాలయానికి వెళ్ళండి, అక్కడ చూడండి. అక్కడ మనం మన ప్రాంతంలో ఉన్నట్టుగానే భావన కలుగుతుంది. వేరే ఇబ్బందులు ఏమి ఉండవు, మోసాలు అస్సలే జరగవు. ఇదివరకు అస్సాం రాష్ట్రం వేరే స్థితిలో ఉండేది, ఇప్పుడు కొంచెం మారింది. కామాఖ్య దేవాలయంలో చాలా సిస్టమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి పండిట్స్ ఇప్పటికీ కూడా రన్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ మీరు ఎవరైనా పండితుని అప్రోచ్ అయితే వారి త్రూగా మాత్రమే దర్శనానికి వెళ్ళండి, వారిని మాత్రమే ఆశ్రయించండి. ఎందుకంటే ఒక పండితుడిని మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే పండితులు ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు, మన మాట కూడా వినరు. కాబట్టి ఒక పండితుని తీసుకుని మీరు డైరెక్ట్ గా పండితుడి పూజా కార్యక్రమాలు కానీ అక్కడ జరిగేటువంటి దర్శనాలు కానీ మీరు మాట్లాడుకుని వెళ్ళవచ్చు. అలాగే ఈ మధ్యన ఏం జరుగుతుందంటే కొన్ని స్కాములు కూడా జరుగుతున్నాయి. కామాఖ్య దేవాలయం గురించి ఏంటంటే ఇట్లాగా కామాఖ్య వెళ్ళడం, మధ్యవర్తిని ఎవరిలో అప్రోచ్ అవ్వడము, అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి వారు డబ్బులు తీసుకోవడము, అవి కొంచెం స్కామ్స్ నడుస్తున్నాయి. కాబట్టి అవేమీ కూడా మీరు నమ్మద్దు. డైరెక్ట్ దేవాలయంకి వెళ్ళండి, అక్కడ పూజారులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సినటువంటి అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమం ఏమిటో వారికి చెప్తే వారు ఏ రకంగా చేయాలి ఏంటి అనేటువంటిది మీకు వివరణ ఇస్తారు. ఆ ప్రకారంగా చేసుకుంటే చక్కటి దర్శనము, చక్కటి యాత్ర, మీకు చక్కటి అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. అలాగే కామాఖ్య నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉమానంద అని చెప్పేసి ఒక దేవాలయం ఉంటుందండి. బ్రహ్మపుత్ర నదిలో మధ్యలో ఐలాండ్ లో ఉంటుంది. మనం బోట్ లో వెళ్ళాలి. అక్కడికి బోట్ లో వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 200 స్టెప్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఎక్కచ్చు, పర్వాలేదు. అక్కడికి వెళ్ళి ఉమానందేశ్వర స్వామి వారిని కూడా మీరు దర్శనం చేసుకోవాలి. ఆ ఉమానంద స్వామి వారిని దర్శనం చేసుకుంటేనే కామాఖ్య యాత్ర పరిపూర్ణం అవుతుంది. అలాగే కామాఖ్య అమ్మవారి దేవాలయం చుట్టూ కూడా దశమహావిద్య టెంపుల్స్ ఉంటాయి. ఈ దశమహావిద్య టెంపుల్స్ అన్ని కూడా మీరు ఒక రోజు టైం తీసుకుని ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసుకోండి. మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల కల్లా ఈ దర్శనాలన్నీ అయిపోతాయి. సాయంత్రం 5:30 తర్వాత మాక్సిమం అన్ని దేవాలయాలు క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఆ లోపడే మీరు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరికొన్ని విశేషాలన్నీ కూడా ఇంకో వీడియోలో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కామాఖ్య వెళ్ళేటువంటి వారికి నేను చేసేటువంటి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. శ్రీమాత్రే.